హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కల్లెంపూడి. ఈరోజు మధ్యాహ్నం మా లంచ్లోకి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఎగ్స్ అన్నీ ఉడికించేసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిరపకాయలు కట్ చేశాను. ఎగ్స్ లైట్గా ఫ్రై చేశానండి. ఫ్రై చేసి పక్కన తీసేసుకున్నాను. ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి బాగా వేగనిచ్చాను. వేగడానికని చెప్పేసి స్టార్టింగ్లోనే నేను సాల్ట్ వేసేసానండి, ఎందుకంటే త్వరగా వేగుతాయని చెప్పేసి. ఈ ఆనియన్స్ వేగలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయాయండి. దగ్గరికి వేగిపోనిచ్చి ఆల్రెడీ టమాటాస్ పక్కన పెట్టుకున్నాను కదా, టమాటాస్ కూడా వేసేసాను. టమాటాస్ కూడా దగ్గరికి మగ్గిపోవాలండి. మొత్తం అంతా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. పసుపు వేయాలి. వీటిని బాగా కలపాలండి. కలిపేసి కొంచెంసేపు సిమ్లో పెట్టి లైట్గా వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. టమాటాస్ ఉడకవు, అందుకని చెప్పేసి ఎగ్స్ వేయకముందే ఉడకనివ్వండి. బాగాన మూత పెట్టేసి కొంచెంసేపు అలా ఉంచాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్స్ కూడా ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రై చేసిన ఎగ్స్ కూడా మనం అందులోకి వేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత కొంచెం అవనిచ్చి వాటర్ వేసుకోండి తగినంత. మీకు ఎంత ఎగురు కావాలో అంత వాటర్ వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోండి. నేనైతే వేసాను, మీ ఇష్టం. లైట్గా చింతపండు కూడా పులుపు చేసి వేసుకున్నానండి. ఎగ్స్ అయితే నేను ఎక్కువ ఫ్రై చేయకుండా వండుతానండి. అరగవని చెప్పేసి ఫ్రై చేసి తింటే మాకు అరగవండి. ఫ్రై చేయకుండా వండుతాను. ఒకసారి ఫ్రై చేస్తాను. నేను ఫ్రై చేసాను, అది లైట్గా చేశానండి. మొత్తం అంతా దగ్గరికి ఉడికిపోనిచ్చి అదిగోండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.